శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పుకోబోయే 3 శ్లోకాల అర్థమే గీతాసారం. ఈ 3 శ్లోకాలలో చెప్పబడిన సాధన సంపత్తిని మనం సొంతం చేసుకోవాలి. ఇవి కనుక పాటిస్తే పరమపదం సులభంగా పొందవచ్చు. ముందుగా 51వ శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో అంటే శాస్త్రములను వినడం ద్వారా, మననం చేయడం ద్వారా బుద్ధిని బాగా శుద్ధి చేసుకోవాలి. అప్పటికే చేరి ఉన్న మలినాలను కడిగివేయాలి. అది మంచిదా, ఇది మంచిదా, అది చేయాలా, ఇది చేయాలా, ఆ దేవుడు గొప్పోడా, ఈ దేవుడికి మహిమలు ఉన్నాయా అనే సందేహాలను సమూలంగా తుడిచిపెట్టాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇక్కడ బుద్ధి అంటే మనస్సు అని కూడా అర్థం. నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. మనస్సు మకిల పట్టని అర్థంలాగా ఉండాలి. అప్పుడే మన యొక్క నిజస్వరూపమును మనం చూడగలం. ధృత్య ఆత్మానం నియమ్యచ. ఇది ఎలా కలుగుతుంది అంటే మనసును మన అధీనంలో ఉంచుకుంటే కలుగుతుంది. అంటే ధైర్యంతో మనసును స్వాధీనం చేసుకోవాలి. సింహాన్ని లొంగదీసుకోవాలనుకుంటే ధైర్యం ఉండాలి. మనసు సింహం కంటే బలమైంది కాబట్టి మనసును లొంగ తీసుకోవడానికి తగిన ధైర్యం కలిగి ఉండాలి. మన మనసుకు శాస్త్రాల యొక్క వాటిని అధ్యయనం చేస్తే వచ్చే ఫలితాలను గురించి తెలియజేసి మనసును బుద్ధిని సమాధానపరచాలి. అప్పుడే మనసు బుద్ధి మనం చెప్పినట్లు వింటాయి. అలా సమాధానపరచడానికి ముందు మనకు ధైర్యం కావాలి. సందేహాలు మాత్రం పనికిరావు. శబ్ద స్పర్శ రూప రసగంధములు అనే పంచ తన్మాత్రలను, విషయ వాంఛలను విడిచిపెట్టాలి. వాటి వెంట మనసు పరిగెడుతూ ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలు కూడా పరిగెడుతూ ఉంటాయి. వాటిని ఆపాలి. మనసును బుద్ధిని వాటి నుండి వెనక్కు మళ్ళించి అంతర్ముఖం చేయాలి. లేకపోతే ఒకటి చూస్తూ అంటే ఎవరెవరు వస్తున్నారో పోతున్నారో చూస్తూ, ఒకటి వింటూ అంటే తన గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో అని ఒక చెవి అటు పెట్టి వింటూ, మరొకటి తాకుతూ, కేవలం పురోహితుడు ఇచ్చిన పూలను తాకి మమ అనుకుని తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తూ వీటి మీద మనసు పెట్టి దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తే ఏం ఫలితం ఉంటుంది? అలాగే రాగ ద్వేషాలను వదిలిపెట్టాలి. కనీసం పూజ చేసే కొద్దిసేపైనా, ధ్యానం చేసే కాసేపైనా రాగద్వేషాలను వదిలిపెట్టాలి. అది కావాలి, ఇది వద్దు అనే బుద్ధిని త్యాగం చేయాలి. మనసులో నుండి వెళ్ళగొట్టాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. కానీ మనం ఏ పూజ చేసినా ఏవేవో కోరికలు తీరడానికే పూజలు చేస్తూ ఉంటాం. ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం అనకుండా ఏ పూజ చేయం. ఇంకా కొంతమంది మహానుభావులు తమకు లాభం లేకపోయినా పర్వాలేదు, పక్కవాడికి నష్టం కలగాలి అనే కోరికతో పూజలు చేస్తుంటారు. మనం కోరుకున్న కోరికలు తీరకపోతే మనస్సు విపరీతంగా కలత చెందుతుంది, బుద్ధి చలిస్తుంది. ఈ దేవుడు లాభం లేదు, మరొక దేవుడిని పూజించాలి అని మరొక దేవాలయానికి వెళతాం. రాగద్వేషాలతో ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక్కటే అని తెలుసుకోలేం. వీటి వలన జ్ఞానం రాదు సరికదా, అజ్ఞానం మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఇష్టము అయిష్టము అనే 2 పదాలు వదిలి పూజ చేసే కాసేపు నిర్మలమైన మనసుతో దేవుణ్ణి అర్చిస్తేనే జ్ఞానం కలిగే అవకాశం ఉంది. ప్రణగుణ ధ్వనుల మధ్య కాకుండా ఏకాంతంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇంటిలోనే ధ్యానానికి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గలగలా మాట్లాడకుండా అవసరమైనంత వరకు మాట్లాడుతూ ఎక్కువ కాలం మౌనంగా ఉండాలి. కానీ మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అంత హడావిడే. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వంటలు టిఫిన్లు అందరికీ అందాయా లేదా ఇవన్నీ అన్న టెన్షన్. పురోహితుడు తన మానాన తాను పూజ చేస్తూ ఉంటాడు. చేసేవాళ్ళు యాంత్రికంగా పూజ చేస్తుంటారే కానీ మనసు ఇతర విషయాల మీద ఉంటుంది. ఈ కాలంలో ప్రతి మనిషి మనసును చికాకుపరిచే సాధనం ఒకటి ఉంది. అదే సెల్ ఫోన్. అరచేతిలో సెల్ ఫోన్ లేనిదే చాలామందికి తోచదు. ధ్యానం, పూజ, వ్రతం చేసేటప్పుడు కూడా అది పక్కన ఉండాల్సిందే. మనిషి ఏకాగ్రతను చెడగొట్టడానికి దానిని మించిన సాధనం మరొకటి లేదు. అందుకని పూజకు ముందు దాని పేక నొక్కడం అత్యంత ఆవశ్యకం. కాబట్టి పూజా వ్రతం చేస్తున్న గంట సేపు మనసు ప్రశాంతంగా, ఏకాంతంగా, ఎటువంటి అలజడి లేకుండా ఉంచుకోవాలి. మౌనంగా మనస్సును పరమాత్మయందు లగ్నం చేయాలి. పూజ తప్ప మరొక ధ్యాస ఉండకూడదు. ఇది ఎంత జరగాలి అంటే ఏకాంతం చాలా ముఖ్యం.
పూజ గది ఒక మూలగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా, ఎవరూ చికాకు పరచకుండా ధ్యానం చేసుకోగలగాలి. మిత్తంగా భోజనం చేయాలి. తగినంత వరకే తినాలి. అధికంగా తిన్నా, అస్సలు తినకపోయినా ఆరోగ్యం చెడుతుంది. మనం తినే ఆహారం మన మీద ప్రభావం చూపుతుంది. ఫుల్గా కడుపు నిండా టిఫిన్ చేసి పూజకు కూర్చుంటే నిద్ర వస్తుంది. అందుకే ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు వ్రతం చేసుకుని భక్తితో ప్రసాదం స్వీకరించే వరకు ఏమి తినకూడదు అని చెప్తారు. దాహం వేస్తే ఆచమనం పేరుతో కాస్త జలాన్ని పుచ్చుకోవచ్చు. ఉపవాసాల పేరుతో రోజు తినేదానికంటే ఎక్కువ టిఫిన్లు లాగించడం దీని క్రిందకే వస్తుంది. కాబట్టి మితభోజనం ఆరోగ్యానికి, మానసిక వికాసానికి, భగవంతుడి మీద మనసు నిలవడానికి ఉపయోగపడుతుంది. ఆ తినే ఆహారం కూడా సాత్విక ఆహారం అయితే సాత్విక లక్షణాలు వస్తాయి. మనసు సత్వగుణ సంపన్నం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని సేవించాలి. అది మితంగా సేవించాలి. ఇక మాటను, ఇంద్రియాలను, మనసును మన అదుపులో ఉంచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అని అంటారు. మనసులో భావన, మాట్లాడే మాట, చేసే పని ఒకటిగా ఉండాలి. ఒకటి అనుకుని మరొకటి చెప్పి ఈ రెండింటికి విరుద్ధంగా మరొకటి చేయకూడదు. అలాగే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చిన పనులు చేయడం మంచిది కాదు. ఈ రెండింటికి మనసు మూల కారణం. మనసును కూడా అదుపు చేయాలి. ఇక తర్వాత రాగాన్ని అంటే కోరికలను వదిలిపెట్టడమే వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని బాగా అవలంబించాలి. ఎక్కడా సడలింపు ఉండకూడదు. అనవసరపు కోరికలను మనసులోనికి రానియకూడదు. వైరాగ్యం అంటే పెళ్ళాం బిడ్డలను వదిలి హిమాలయాలకు వెళ్ళడం కాదు. ఎందుకంటే రిషికేశ్లో ఉన్న మన ఇంటి మీద ఉంటే మనసు ఏమీ ప్రయోజనం లేదు. అందుకని మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వైరాగ్యానికి లక్షణం. ఏది అవసరమో, ఏది అవసరం లేదో తెలుసుకోగలగాలి. అనవసరమైన వాటి మీద విపరీతమైన ఆసక్తి, అనురాగం, మమత పెంచుకోకూడదు. అనవసరమైన వాటి కోసం బాధపడకూడదు. దేని మీద ఎంతవరకు అనుబంధం పెంచుకోవాలో అంతే చేయాలి. తృప్తిగా జీవించాలి. అసంతృప్తిని మనసులోనికి రానియకూడదు. దీనినే వైరాగ్యం అంటారు. ఇక ప్రతిదినం కొంచెం సేపైనా ధ్యానం చేయాలి. ప్రతిదినం ఎలా ఆహారం తీసుకుంటామో అలాగే ప్రతిదినం ధ్యానం చేయాలి. అది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఆ కాసేపైనా మనసు, శరీరం మన అధీనంలో ఉంటుంది. అలా చేస్తూ ఉంటే సాత్విక చింతన, భగవంతుని యందు భక్తి అలవడతాయి. ఇక తర్వాతది అహంకారము, బలము, దర్పము, కామము అంటే కోరికలు, కోపము, ఇతరుల వస్తువులను లాక్కోవడం, అందరి మీద వల్లమాలిన మమకారము, వీటి అన్నింటినీ సమూలంగా వదిలిపెట్టాలి. వీటి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. అప్పుడే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ నియమబద్ధంగా పాటిస్తే బ్రహ్మ భూయాయ కల్పతే అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి అంటే మోక్షాన్ని పొందడానికి అర్హుడవుతాడు. ముందు నేను అనే అహంకారం పుడుతుంది. అంటే ఈ శరీరమే నేను అనే భావన. ఇది మనిషి పుట్టగానే అంకురిస్తుంది. ఇది బాగా ముదిరి నేనే చేస్తున్నాను, ఇది నాది, ఇదంతా నాది అనే భావన బలపడుతుంది. ఈ శరీరం నాది అన్నప్పుడు శరీరం మీద మమకారం పెరుగుతుంది. శరీరాన్ని బలంగా తయారు చేసుకుంటాడు. వ్యాయామాలు, ఆసనాలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణలు. అంతేకాదు ఇదంతా నా చేతి మీద నడవాలి, నా ఆజ్ఞ లేనిదే ఎవరూ ఏమీ చెయ్యకూడదు, అంతా నాకు లోబడి ఉండాలి, నా మాటే నెగ్గాలి అనే తత్వం బలానికి పరాకాష్ట. శరీరం బాగా బలపడినప్పుడు పొగరు కూడా పెరుగుతుంది. చూసిందల్లా నాది కావాలి అనే మనస్తత్వం పెరుగుతుంది. ఎవ్వరిని లెక్క చేయరు. పెద్ద చిన్న తేడా ఉండదు. తలవంచని వీరుడు లేదా వీరురాలు అవుతారు. అప్పుడే వల్లమాలిన కోరికలు మనసులో పుడతాయి. అది నాకు కావాలి, నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు అనే దురభిమానం పెరుగుతుంది. అనుకున్నవి అన్నీ తీరవు కదా. ఆ కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది. ఒళ్ళు తెలియని కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తున్నారో తెలియదు. తాను కోరుకున్న వస్తువు మీద లేక మనిషి మీద మమకారం అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఎదుటివాడి నుండి తాను కోరుకున్న వస్తువును బలవంతంగా లాక్కుంటాడు లేదా కోరుకున్న వస్తువులను ఏదో విధంగా పోగు చేస్తాడు. పనికి మాలిన వస్తువుల మీద మమకారాన్ని పెంచుకుంటాడు. వాటిని రక్షించడం కోసం తాపత్రయపడతాడు. కొన్ని ఉదాహరణలు ఏంటో చూద్దాం. అనేక అడ్డదారులు తొక్కి అమితమైన ధనాన్ని సంపాదిస్తాడు, పోగు చేస్తాడు. పన్ను కట్టడానికి ఇష్టం ఉండదు. ఆ నల్లధనం దాయడానికి నానా తంటాలు పడతాడు. బస్తాలలో కుక్కి అటక మీద పెడతాడు. అనుక్షణం భయంతో వణుకుతూ ఉంటాడు. చివరకు ఆ ధనం దొంగల పాలవుతుంది. కోటాను కోట్లు నల్లధనం సంపాదించిన వారి సంగతి మనం చూస్తూనే ఉంటాం.
ఇంకా చెప్పాలంటే అవసరం లేకపోయినా ఒక కారు కొంటాడు. దాన్ని కడగడం, శుభ్రంగా ఉంచడం, దానికి ఏ చిన్న గీత పడినా విలవిల్లాడిపోవడం. దీంతో అతడికి దేవుడి ముందు కూర్చోడానికి టైం దొరకదు. మరొకడు అవసరం లేకపోయినా రాష్ట్రమంతా తిరిగి భూములు కొంటాడు. వాటిని రక్షించుకోలేక నానా తంటాలు పడతాడు. వాటిని ఎవరైనా ఆక్రమిస్తే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దైవ ధ్యానానికి తీరిక లేదండి అని అంటూ ఉంటాడు. అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతే సంపాదించుకుంటే మనశ్శాంతి ఉంటుంది. వీటన్నిటి ఫలితంగా మనశ్శాంతిని కోల్పోతాడు. ఈ లక్షణాలు అన్నీ మానవునికి శాపాలుగా పరిణమిస్తాయి, దుఃఖాలకు కారణమవుతాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ సమూలంగా తుడిచిపెట్టాలి. ఒక్కటి కూడా మిగల్చకూడదు. సంపాదించిన ధనం, ఆస్తులు, పదవులు ఏవి తన వెంటరావు అనే జ్ఞానం కలగాలి. అప్పుడే పరమపదానికి అర్హుడవుతాడు. నివృత్తి మార్గం వైపు అడుగులు వేస్తాడు. బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తాడు. అలా కాకుండా జీవితంలో అహంకారం అంటే ఈ దేహమే నేను, నేనే ఈ దేహం అనే భావన మొదలు మమకారం, ఇదంతా నాది, ఇది లేకపోతే నేను లేను, బతకలేను అనే భావన దాకా ప్రయాణిస్తే చివరకు అధఃపతనం తప్పదు. ఏ మార్గం ఎంచుకోవాలో మన ఇష్టానికే వదిలేశాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.